ఇప్పటివరకు మనం బీఆర్ఎస్ వర్షన్ చూస్తాం. ఒక్కసారి కాంగ్రెస్ వర్షన్కి వస్తే నిజంగా కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో లేదు తెలంగాణలో. సో ఏమైనా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ ముఖ్య నేతల్ని టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ. ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను మీకు. నేను కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకునే పార్టీ. అది కక్షలు కార్పణ్యాలకు కాంగ్రెస్ పార్టీలో తావుండదు. ఏదైతే ఇవాళ ఒక అవినీతి జరిగిందో అవినీతికి జవాబుదారీగా అయితే ఉండాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఏ అవినీతి అయితే చేసినారో దాన్ని ప్రజల ముందు బయటపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అలా 7 లక్షల కోట్ల అప్పు చేసినారు. 7 లక్షల కోట్ల పెట్టుబడులలో మరి ఇక్కడ ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడ్డది? ఎగ్జాంపుల్ 1,10,000 కోట్లు 1,10,00,000 కోట్లు కాళేశ్వరం మీద పెట్టినారు. ఇవాళ విద్యుత్ కొనుగోళ్ల మీద ఎంతవరకు వెళ్తుందో మీ అందరికీ కూడా తెలిసి ఇవాళ ఇవన్నిటి కూడా జరిగినప్పుడు మన ప్రజలకైతే చెప్పాలి కదా. ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చినాం. ప్రజలకు మేము ఇవి చేస్తామని చెప్పినాం. ప్రజా సంస్కరణలు చేస్తామని చెప్పినాం. ఇలా మీకు ఇవాళ మీకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పినాం. అట్లనే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. నిరుద్యోగులకు అందరికీ కూడా 2 లక్షల నోటిఫికేషన్ ఇస్తాం. మేము 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పినాం. ఇలా అట్లనే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినాము. ఇవన్నీ కూడా మేము చేయాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. మరి మా ఖజానా ఏమో ఖాళీ ఉండే, జేబుల పైసలు లేకపోయాయి. మరి జేబుల పైసలు లేకపోవడం కారణం ఏంది? ఒక తెలంగాణ ఏర్పడినప్పుడు గింత ఉండే, తర్వాత గింత అయింది. ఈ కారణాలలో మేము చేయలేకపోతున్నాం. చేయాలన్నప్పుడు ఈ పైసలు నెట్టువేనే చూడాలి. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఒక ఆఫీసర్ ఇవ్వాలి, మీ శ్రీశైలం గారు ఈ డెస్క్ నుంచి ఇంకో డెస్క్ పోయిండు ప్రమోషన్ మీద. వచ్చిన ఆఫీసర్కి అయితే అన్ని లెక్కలు చూపించాలి కదా. ఆయన చూపించకుండా కానీ పిలిచి అడగాలి కదా. గిడగిన కంప్యూటర్లు ఉండే, గిడగిన గ్యాడ్జెట్లు ఉండే, గిడ 4 మౌజులు ఉండే, బుక్కులు ఏమి చూపిస్తున్నాయి, మరి ఇక్కడ ఏం చూపిస్తలేవు ఇవి అని అడగానా వద్దా? మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని అదే. దాన్ని కక్ష సాధింపని ఎట్లా అంటారు? అవునా కదా. ఇంట్లోకే మీ ఆవిడ పోతుంది బయటికి, తాళప్షే మీ చెల్లెకో ఎవరికో ఇచ్చిపోయింది. మరి ఉన్నాయి లేని అయితే మళ్ళీ అయిపోయినట్టు ఎట్లా? ఆ బాధ్యత ఆయన చేస్తుండే అలా. కానీ అంటే కొన్ని విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేవలం కల్వకుట్ల కుటుంబాన్ని టార్గెట్ చేసింది. సో మిగిలినటువంటి ఎమ్మెల్యేలు, మిగిలిన మాజీ మంత్రుల పరిస్థితి. గతంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో వారందరూ అవినీతికి పాల్పడరని చెప్పారు. కానీ అవినీతికి పాల్పడే ఎమ్మెల్యే ఇవాళ కాంగ్రెస్లో చేరారు. మరి వాళ్ళ సంగతి అనేటువంటి ప్రశ్న ప్రజల్లో వస్తుంది. తీగ లాగితే డొంక కదులుతుంది కదా పొద్దున. ఇలా దీనికి ఈ నలుగురే కదా, ఆయన కంపెనీ కదా, కల్వకుంట్ల ఆయన కంపెనీ కదా నడిపించింది రాష్ట్రాన్ని. ఇవ్వాలన్నా నోట్లన్నా పెరిగినా ఏమన్నా తల్లిసాడు బిడ్డల మాదిరిగా పడదసాడికి వాడేమో పెద్దవి కొడితే వీళ్ళు చిత్తకొట్టుడు కొట్టినారు. చిల్లర కొట్టుకోవటం మరి చిల్లర కొట్టు చిట్ట మీద చిన్న కొట్టినారు వీళ్ళు. ఇలా మొత్తం ఇప్పుడు కేటీఆర్ గారు ఒక్కదానికి మంత్రి. ఏ శాఖలైనా ఆయన ప్రమేయం లేకుండా నడిచిందా? గొర్రెల దానిలో ఆయనేనే, బర్రెల దానిలో ఆయనే, ట్రాక్టర్లలో ఆయనేనే, ఇళ్ళ చూసినా ఆయనే నడిచే, పంచాయతీరాజ్ ఆయనే నడిపించే, ఆర్ఎన్బి ఆయనే నడిపించే. నామకే వస్తే మంత్రులు వాళ్ళు. పాపం ఆయన కూర్చున్నాడు, పెద్ద ఆయన కూర్చున్నాడు. అరే మావాడు బడే ఉన్నాడు రాని వాడు మంచిగా చెప్తాను రా అనుకున్నాడు. ఆయన గోడ దాటి బయటకు రాకపోయా, ఆయన లోపడినే ఉండే. ఇక బావ కూడా అప్ప చెప్తే అల్లుని కూడా అప్ప చెప్తే ఆయన పని ఆయన చేసుకునే, బిడ్డ పని బిడ్డ చేసుకునే, ఇవ్వాలి ఎక్కడక్కడ వంచుకున్నారు, సంతోషంగా ఒకటి పని చేసుకునే. చెట్లలో పైసలేనే, హరితారంలో గొర్రెలలో పైసలేనే, చేపలలో పైసలేనే, ట్రాక్టర్లలో పైసలేనే. అవి ఇప్పుడు చేపల కుంభకోణం కూడా, గొర్రెల కుంభకోణం కూడా ఏసీబీకి పోయింది కదా. రేపు పొద్దున ట్రాక్టర్లో కూడా వస్తుంది. ఇలా భూమిలో కుంభకోణం ఎక్కడ పడితే ఇక తీగలాగితే డొంక తగిలినట్టు కలుతాన్ని. ముందుగాల వీళ్ళని చేస్తే ఇలా అవినీతిలో పెద్ద సిద్ధాస్తులు ఎవరంటే వీళ్ళే. ఆ సిద్ధాస్తులు ఉన్నారు కాబట్టి ముందుగా సిద్ధాస్తులు పడదాం. వీళ్ళని పట్టిన తర్వాత వేరే వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. వాళ్ళు ఒకళ్ళని కోరి దీన్ని తాగితే లింక్ వస్తూనే ఉంటుంది కదా. మహేందర్ రెడ్డి గారు ఒకవేళ బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకుల మీద కూడా ఎలిగేషన్లు వస్తే వాళ్ళ మీద కూడా మీరు ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటారా? ముమ్మాటికి దేన్ని కూడా వదలడు రేవంత్ రెడ్డి గారు. ఓపెన్గా చెప్తున్నాను మీకు. నేను నికార్సగా నిటారుగా ఉంటాడు ఆయన. ఎవరు వచ్చినా ఒకటే. ఎవరైనా ఏదో పునీతమవుతాం మేము కాంగ్రెస్ పార్టీ చేరినంత మాత్రాన మేము పునీతులమవుతాం, మేము అన్నింటి నుంచి గట్టెక్కుతాం అనుకుంటలేదు. ఆయన నికార్స్గా చెప్తూనే ఉన్నాడు కదా. వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా అతీతులు కాదు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదు. చట్టపరమైన చర్యలు అందరిపైన తీసుకోబడతాయి. అవినీతి అక్రమాలు చేసి వచ్చి లేదా మేము జయనీతి మేము పునీతులమైతే అంటే ఇప్పుడు పెద్ద పార్టీలు అవుతున్నాయి. దేశమంతా చూస్తాను మీరు. ఇలా ఆడ ఈడీ రైళ్ళు, సిబిఐ రైళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ రైళ్ళు అయినాక పోయి జైనైతే వాళ్ళందరూ పునీతులు అయిపోతారు. కానీ ఇక్కడ అట్లా ఉండదు చేస్తాం. కానీ కొత్త పాత అనేది సఖ్యతగా పనిచేస్తుందా కాంగ్రెస్లో? డెఫినెట్గా ఇప్పుడు ఒకటండి, కొత్త పాత చేరినప్పుడు ఇప్పుడు చెర్లకు కొత్త నీళ్ళు వస్తాయి, కొత్త నీళ్ళు వస్తాయి, పాత నీళ్ళు ఉంటాయి. కొంచెం టైం పడుతుంది కదా. దానిలోకి మడ్డి వస్తుంది కొత్త దానిలోకి. ఇలానేమో నీళ్ళు ఆల్రెడీ మడ్డి అంతా వెళ్ళిపోయి తేటగా ఉంటాయి.
అది ఇది కలిసినప్పుడు కొంచెం రంగు మారుతుంది, తర్వాత మళ్ళీ సెటిల్ అవుతుంది, కలిసిపోతాయి ఆటోమేటిక్గా. దానికి పెద్ద తేడా ఏముండదు. ఇప్పుడు డెఫినెట్గా కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, అంత మాత్రాన ఏదో విభేదాలని ఏమంటారు ఏదో ఉన్నది, నాకు యాదకొత్తలేదు. కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నంత మాత్రాన అదేదో దానిలో ఏదో టీ కప్లో తుఫాను క్రియేట్ చేసి అదో అవుతుందా ఇదవుతుందా అనేది అవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలు. కానీ అంటే బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, కొంతమంది సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం అక్కడక్కడ. సో ముఖ్యమంత్రి రేవంత్కు తన సొంత మంత్రులే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, తన సొంత మంత్రులే రేవంత్ను గద్దెదించే ప్రయత్నం చేస్తున్నటువంటి కామెంట్స్ మీరు కూడా వినుండొచ్చు. ఇటువంటి విన్నప్పుడు ఏమనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులుగా? వాళ్ళ భావదారిద్ర్యం అనిపిస్తుంది నాకు. టీఆర్ఎస్ నాయకుల యొక్క భావదారిద్ర్యం అనిపిస్తుంది. వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పుడంటే ఒక రాచరిక పోకళ్ళతో వాళ్ళు ప్రవేశించారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ పనిచేసిన మంత్రులందరూ కూడా నేను ఇంకా మాట్లాడితే బాగుండదు, నెత్తి మీద రూపాయి పెడితే పౌలకు కూడా ఉండే వాళ్ళందరూ లేవో సిట్ అంటే సిట్టు డౌన్ బయట అంటే బయట వాళ్ళని పెట్టుకున్నారు. రాగానే సార్లు ఏమన్నా వంగి వంగి దండాలు పెట్టాలని అవుతుంది. క్యాబినెట్ అంటే ఒక కుటుంబం, క్యాబినెట్ పార్టీ అంటే కుటుంబం. మా రేవంత్ రెడ్డి గారు ఇదంతా కూడా నా కుటుంబం, అందులో కూడా వయసు తారతమ్యాలు ఉంటాయి. డెఫినెట్గా దాని అంత మాత్రాన చూసి చూడంత ఒక్కోసారి ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు కొన్ని చదువుకుంటుంటారు, చదువుకున్నప్పుడు వచ్చిందని గమనించరు, వాళ్ళు గమనించకుండా ఉండి ఉంటుంది. కొందరికి కుమ్మకాలు నొప్పులు ఉండొచ్చు, కొంత అన్యాపదర్శం కూర్చోవచ్చు. అంత మాత్రాన దానికి పెట్టుకో అంటే నేను ఏమంటున్నా అంటే వీళ్ళ యొక్క భావదారిద్రానికి నిదర్శనం ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కడ ఏం లేదు వీళ్ళకి మనిషికి. ఎంతసేపు ఏంటంటే ఒకటి గాలి వార్త నడిపాలి. ఇప్పుడు సంపాదించిన డబ్బులు ఉన్నాయి, అవినీతి అక్రమాలతో అక్రమంగా సంపాదించిన డబ్బులు ఉన్నాయి. ఇలా కూర్తే పలకడానికి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, రాత్రి ప్రింట్ చేయడానికి కొన్ని పత్రికలు, ఇవన్నీ పెట్టుకొని ఒక గ్లోబల్ ప్రచారంతో వాళ్ళ పబ్బం గడుపుకొని మానసిక పైశాచిక ఆనందాన్ని పొందే విధానంలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ అంత మాత్రాన ఎవరికి ఏదో ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వారు ఏదో లేవనంత మాత్రాన ఆయన కుటుంబమే. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఆయన కుటుంబ సభ్యుడు. మీరు అనేది అదే కదా. ఇప్పుడు మీరు అనేది ఇది ఒకటే కదా, అంటే మీరు అన్నది ఈ విషయం, నేను అన్న విషయం అదే. క్యాబినెట్ సంబంధించి సమావేశం తర్వాత ప్రెస్ మీట్ సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇంకో ఇద్దరు మంత్రులు లేచి నిలబడలేదు అనేది ఒక సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ఇంకోటి ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిరని ఒక ముచ్చట, తెలుగు మహాసభలో ఒక యాంకరు ముఖ్యమంత్రి పేరు మర్చిపోయారని ఒక వైరల్. సో ఇటువంటి అంశాలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? చిల్లర రాజకీయాలు అనిపిస్తుంది నాకు. వాళ్ళందరూ కూడా చిల్లర. ఉత్తమనంతా ఉత్తముడు ఉంటాడా? ఆయన ఉత్తముడు, ఆయనకు కూడా బయట రాయడం అనేది ఏదో ఏంటంటే టీ కప్లో తుఫాను క్రియేట్ చేసి చేయాలనేది వాళ్ళ ఒక చిల్లర రాజకీయ విధానం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటేనే చిల్లర రాజకీయం, బీఆర్ఎస్ పార్టీ అలా వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆలోచన విధానం కూడా గంతే ఉంది. అది వాళ్ళ ఆలోచన విధానానికి నిదర్శనం తప్ప అంతకంటే ఎక్కువ కాదు. అలా వాళ్ళ చిల్లర రాజకీయాల ఆలోచన విధానం, వాళ్ళ ఆలోచనే గంతకు సంకుచితమైన ఆలోచన విధానాల వల్ల. కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎటువంటి విభేదాలు లేవు, కలిసికట్టుగానే పనిచేస్తున్నట్టు. అయితే నేను ఏమంటున్నానండి, విభేదాలు అనేవి ఉండకపోవడం అనేది నేను చెప్పడం కూడా తప్పే. విభేదాలు ఉండకపోవడం అనే ఒక అంశం మీద వచ్చినప్పుడు అనేకమైన వివాదాలు వస్తాయి. ఆ విభేదాలను వీళ్ళంతా కూడా డిస్కస్ చేసి పరిష్కరించుకొని ఏకతాటిపైకి వచ్చేదే క్యాబినెట్. లేకుంటే ఆయన చెప్పిండు మాకు కరెక్ట్, కేసీఆర్ చెప్పిన నోట్లకే ముడిపడేది బాబు కరెక్టే, ఇది విధానం కాదు కదా, ప్రజాస్వామ్య విధానం కాదు కదా. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక ఒపీనియన్ చెప్పిండ్రు, ఉత్తమ్ గారు ఇంకో ఒపీనియన్ చెప్తారు, తుమ్మల గారు ఇంకో ఒపీనియన్ చెప్తారు, పొంగులెడ్డి గారు ఇంకోటి చెప్తారు, కోమటిరెడ్డి గారు ఇంకోటి చెప్తారు, శ్రీధరరావు గారు ఇంకోటి చెప్తారు. ఇవన్నిట్లో అయినా కానీ వాళ్ళ యొక్క భావాలను చెప్పిన తర్వాతనే అందులోకి మంచిది వస్తుంది, ఒకటి అన్నింటిలోకే కలిసి వస్తుంది, సమిష్టి నిర్ణయం వస్తుంది. నీ దగ్గర సమిష్టి నిర్ణయం లేదు కదా, నీదంతా నియంతృత్వ నిరంకుశ రాజరిక పరిపాలనే కదా నీది. ఎవడైతే జీవుతులు అన్నాడో వానికే ఉద్యోగం ఇచ్చినాడు నీ దగ్గర. ఎంగిలి మీదలకు ఆశపడ్డోడికి, తెల్లాల్లో వచ్చి కాలు మొక్కినోడికి వాళ్ళకి ఇచ్చినాడు ఉద్యోగాలన్నీ. ఇక్కడ సిస్టమ్ అది కాదు కదా. ఇక్కడ ఒక ప్రజాస్వామిక విధానంలో ఒక సమిష్టి కుటుంబంలాగా పనిచేస్తుంది ఇది. దాన్ని పెట్టుకుని వీళ్ళు ఇవ్వలేదు, కూసోలేదు, విలువ ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన మాట్లాడినందుకు వాడు ఎంత భావదారిద్ర్యంతో ఉన్నాడని మాట్లాడినోడు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన మర్చిపోయిన పేరు, కేటీఆర్ పేరు ఆయన మన రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినంత మాత్రాన రేవంత్ రెడ్డి గారి కిరీటాలు ఏమైనా పడిపోతాయా? వాడి సభ్యతా సంస్కారం గురించి వాళ్ళు ఆలోచిస్తారు జనం. అరే ఇంత చిల్లరగా ఆవిడని వాళ్ళు ఆలోచిస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ కిరీటాలు ప్రజలు ఇచ్చారు, తెలంగాణ ప్రజలు. నువ్వు మాట్లాడినంత మాత్రమే కాదు, నీలాంటివనికి కావాలి, నీలాంటి భావదారిద్ర్యంతో బతుకున్న వ్యక్తులకు కావాలి అవి. రేవంత్ రెడ్డి లాంటి ఉన్నత ఆలోచనతో ఉన్నవాడికి కాదు అవి. ఇవాళ నీ భావదారిద్ర్యానికి నిదర్శనం అది. ఇలా వాడి పేరు మాట్లాడలేదు, వీడు మర్చిపోయిండు, సహజం అయితే ఒక్కొక్కసారి ఏముందల్లా.
దానికి టార్గెటింగ్ ఉంటుందా దానికి? చాలామంది చాలా సందర్భంలో నేను కూడా శ్రీశైలం మర్చిపోతాను. నేముందంట ముఖం కనవడంగానే నమస్తే అని అంట. పేరు మర్చిపోవచ్చు ఒక్కోసారి, సడన్గా రాకపోవచ్చు నోటికి, లోపల ఉన్నంత మాత్రాన. అంటే అంత దరిద్రమైన ఆలోచనతో అంత అక్కస్తో ఉన్నారు వాళ్ళు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. అది ఎప్పుడు పోతే లొటపడ్డ పెదవులో కదా నక్కాశ పడ్డట్టు ఆ పెదవు లొటపడ్డది ఒంటరి నక్క పెదవు రాలి కింద పడది, ఆ నక్క తినది. అటువంటి ఒక ఆలోచన విధానంలో వాళ్ళు ఉన్నారు. ఇలా కొట్టుమిట్టాడుతున్నారు. ఇలా వాళ్ళని పట్టుకొని డిస్కషన్ పెట్టడం అంటే కూడా అలా పుట్టుగాలను, తుపేలుగాలను, ఆ లొటపీసుగాలను, ఆ తుమ్రేగాలను వాళ్ళని మాట్లాడి కూడా మనకు నిజంగా కూడా చెప్పాలంటే డిస్కస్ చేయడానికి అది అంత పనికిరాని ఈ వ్యవస్థలో పనికిరాని సన్నాసులు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.